హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో పూరి అండ్ బొంబాయి చట్నీ. బొంబాయి చట్నీకి ఫస్ట్ నూనె వేసుకొని జీలకర్ర, ఆనియన్స్ కొంచెం మగ్గాలి. ఈ ఉల్లిగడ్డలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది, అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం మగ్గాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా మగ్గాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి వాసన పోయేదాకా తీసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయాక కొంచెం పసుపు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి. ఇది మరిగేలోపు పక్కన శనగపిండిలో ఒక 4 స్పూన్స్ శనగపిండి వాటర్ వేసుకొని కలుపుకోవాలి, ఈ క్వాంటిటీ వచ్చేదాకా. ఇది బాగా మరగాలి. ఇది మరిగాక శనగపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి, వేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకుంటే బొంబాయి చట్నీ రెడీ. ఇప్పుడు వేడివేడిగా పూరితోటి బొంబాయి చట్నీ. బాయ్.